శాసన మండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇవాళ చెప్పి నిర్ణయించడం జరిగింది. చెరువుల పునరుద్ధరణల ఒక పని పూడిక తొలగింపు కార్యక్రమం. ఇది రైతుల భాగస్వామ్యంతో అద్భుతంగా జరిగింది. 2 దశల్లో సుమారు 6 కోట్ల ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టిని రైతులు తమ ఖర్చుతో తరలించుకుపోయినారు. అందుకు వారు సుమారు 500 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు అంచనా. 5 టీఎంసీల నీటి సామర్థ్యం కూడా పెరిగింది. ఇది నిజంగా అపూర్వం అధ్యక్ష. ప్రజల భాగస్వామ్యంతో మిషన్ కాకతీయ కొనసాగిందనడానికి ఇది ఒక ప్రబలమైనటువంటి ఉదాహరణ అధ్యక్ష. మిషన్ కాకతీయ ఫలితాలు. ఈసారి చెరువుల కింద సాగు విస్తీర్ణం రెండింతలైందని ప్రాథమిక సమాచారం. వ్యవసాయ శాఖ చెరువుల కింద సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తుంది. మిషన్ కాకతీయ పనుల కారణంగా చెరువుల కింద సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. పూడిక మట్టి చల్లుకున్న చేను చెలకల్లో పత్తి పంట, మిరప, సోయాబీన్, వరి, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు, పూల తోటలు మొదలైనటువంటి పంటల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తేలుతున్నది. పంట ఏపుగా పెరిగిందని రైతులు పేర్కొన్నారు. ఈ ఖరీఫ్లో పంట దిగుబడి తప్పకుండా పెరుగుతుందన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం కూడా తగ్గిందని వారు చెప్పారు. ఇందు మూలంగా రైతులకు ప్రతి హెక్టారుకు 3,750 రూపాయలు తమ ఎరువులపైన, పురుగు మందులపైన పెట్టుబడి తక్కువగా జరిగిందనేటువంటి విషయం ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. భూగర్భ జలాల వృద్ధిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. భూగర్భ జలశాఖ వారి అధ్యయనంలో ఈ విషయం తేలింది. 2016 మే నెల నుండి సెప్టెంబర్ దాకా వారి అధ్యయన ఫలితాలను క్రోడీకరించడం జరిగింది. రాష్ట్రంలో సరాసరి చూసినప్పుడు భూగర్భ జలమట్టం 8.42 మీటర్లు పెరిగినట్టు తేలింది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 15.17 మీటర్లు, అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో 1.81 మీటర్లు భూగర్భ జల మట్టం పెరిగినట్టుగా అధ్యయనాలు తెలియజేస్తా ఉన్నాయి. 5,000కు పైగా మిషన్ కాకతీయ చెరువుల్లో మత్స్యశాఖ వారి తరఫున 40 కోట్ల చేప పిల్లల్ని వదలడం జరిగింది. సంవత్సర కాలంలో మత్స్యకారుల చేతికి పంట అందుతుంది. మిషన్ కాకతీయ ఫలితంగా మత్స్యకార కుటుంబాలకు నిశ్చితమైనటువంటి ఆదాయం సమకూరేటువంటి పరిస్థితి ఏర్పడింది. మిషన్ కాకతీయలో చెరువు కట్టలను బలోపేతమైనటువంటి కారణంగా వరదలకు తెగిపోయిన చెరువులు, ఇతరత్రా నష్టపోయిన చెరువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేల సంఖ్యలో నష్టానికి గురయ్యేటువంటి చెరువులు వందల్లోకి పడిపోయినాయి. 2016లో భారీ వర్షాల వల్ల కేవలం 338 చెరువులు మాత్రమే తెగిపోవడం జరిగింది. ప్రత్యేక డ్రైవ్ ద్వారా చెరువులను నింపినందువలన రబీలో రాష్ట్రం మొత్తంలో చెరువుల కింద సుమారు 7.5 లక్షల ఎకరాలకు సాగు వీలు కలుగుతుందని, చెరువుల కింద రబీలో ఇంత పెద్ద ఎత్తున సాగు జరగడం ఇదే మొదటిసారి. మిషన్ కాకతీయ పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగింది కనుకనే దేశ విదేశాల నుంచి కూడా ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. నీతి ఆయోగ్ అధ్యక్షులు అరవింద్ పనగారియా గారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రజ్ఞులు, గ్రీన్ రెవల్యూషన్ దార్శనికుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైదరాబాద్ వారు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందినటువంటి రామన్ మ్యాగ్సెసే అవార్డు గ్రహీత శ్రీ రాజేందర్ సింగ్ గారు, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఓఎస్డీ శ్రీ అమర్జిత్ సింగ్ గారు, బ్రిటిష్ పార్లమెంటరీ బృందం మిషన్ కాకతీయ పనులకు ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై ప్రశంసలు కురిపించడం జరిగింది. ఇస్రో, నాబార్డ్, బిట్స్ పిలానీ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్, IIIT హైదరాబాద్ లాంటి విశిష్ట సంస్థలు మిషన్ కాకతీయ కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక సహాయాన్ని అందజేస్తున్నాయి.